దేవుడికి 2025 సంవత్సరంలో మన జీవితాల్లో యాకోబు జీవితాన్ని వేరుపారిన విధంగా మనల్ని కూడా వేరుపార్చునుగాక. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే మరి తన యొక్క జీవితంలో మరి పువ్వులు పూసి మొగ్గ తొడిగి ఆశ్రయించుకునే రీతిగా మనం కూడా మొగ్గ వేసి పువ్వులు పూయుదుముగాక. అంత మాత్రమే కాదు, మనందరమే సేవకులందరమే ఈ లోకానికి ఫలభరితముగా ఉందముగాక. ప్రేమ గల తండ్రి, మీ నామమున కనపరుస్తున్నాం. నిశ్చయముగా నీవు మమ్మల్ని దర్శిస్తున్నావు, మాతో నువ్వు మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు. ఈ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తున్నావు. యాకోబు జీవితాన్ని మేము ఒక మాదిరిగా తీసుకొని అయ్యా తన ఏ విధంగా అయితే ప్రభా ఈ లోకంలో తన జీవితాన్ని జీవించాడు, లోక సంబంధిగా అయ్యా మరి శరీర సంబంధిగా పక్ష సంబంధిగా చూసాడు. అంత మాత్రమే అనేక దాసులు, 3 దాసులు మాట్లాడారు, 4 దాసులు వారి వారి ఎక్స్పీరియన్స్ మాట్లాడారు. మేము కూడా ప్రభా ఆ విధంగా ప్రభా మేము నీ పనులు ఫలభరితముగా అనేక ఆత్మను సంపాదించుకుంటారు. మా ముందు ఒక ఛాలెంజ్, 40 రోజుల ఏలియా ప్రయాణానికి ముందు కాల్చిన రొట్టెలు, ఒక నీళ్ళ డబ్బా అక్కడ ఉంది. వాటిని భుజించి 40 రోజులు ప్రయాణించామన్నప్పుడు ఒకసారి పోతే విధవరాన్ని ఆయనకి ఆహారం సిద్ధం చేశారు. కొందరు మా ముందున్న ప్రయాణంలో, మా ముందున్న దినములలో మీరే మా పక్షంగా ఉండి అయ్యా అనేక ఆత్మల్ని మేము సంపాదించడానికి మీరు కృప చూపించమని రాజు సేవకు గురు ప్రాణ శిక్షణ దాసు అయ్యా మరి మనలే గారిని బట్టి తనకి ఇచ్చిన మంచి మనసును బట్టి కొందరు ఉదయకాల సమయంలో ప్రయాసపడి ఇచ్చారు. వారి కుటుంబాన్ని దర్శించి దీవించండి. అయ్యా మరి తిమోతి అయ్య గారిని బట్టి అయ్యా మరి తన కుటుంబాన్ని, తన భార్య పిల్లల కొరకు ఆర్థిక విషయాలు నెమ్మది తెచ్చారు. అయ్యా మీ దాసు ప్రభావ మరి గంగాజయ్య గారిని బట్టి తన భార్య తన యొక్క ఉద్దేశం భవిష్యత్తు నీ చేతిలో అప్పగించుకోవచ్చు. ఫ్రెండ్స్ దయ్య గారిని బట్టి తన యొక్క కుటుంబం, తన యొక్క పరిచయ నీ చేతికి అప్పగించుకోవచ్చు. అయ్యా మరి అక్కడ కూడా ప్రభావ మరి జోసఫ్ మరి చర్చి కట్టారు, అది కొంత తిరిగి నడుస్తుంది, అది సమాధానం పంచాలని కోరుకుంటున్నాను. దాసు ప్రభావ భాస్కర్ గారిని బట్టి వారు చేసిన పరిచయాలు బట్టి అనేక ప్రాంతాలు, సొంత ప్రాంతాలు, సొంత ఊర్లో కూడా వివరించేతన పరిచయాలు సాగించాలని అనేక చోట్ల ప్రయాణం చేస్తున్నారు. జాషువా గారు తనకు ఇచ్చినటువంటి మందిరం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడాలి, బాగా వివాహం గురించి, కుటుంబం గురించి ప్రారంభిస్తున్నారు. అయ్యా మరి ఒకసారి ప్రభావ మనీల ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన మనలే గారు బట్టి దర్శించి దీవించారు. వారి జీవితంలో ఇప్పుడు నెమ్మది, సమాధానం, శాంతి దయచేసి నన్ను పాస్టమ్మ పిల్లలకి అలానే సేవకులు మరొకసారి వచ్చి సాధించారు. అయ్యా లోకంలో భయంకరమైన చిక్కులు పెట్టుతుంది సైతాన్ని. మా ముందు ఎన్నో సమస్యలు, హిందూ మతం ఏంటి, క్రైస్తవ మతం ఏంటి, మీరు వాళ్ళు మారుస్తున్నారు, సనాతన ధర్మం అని ఎన్నో విషయాలు శోధన. కానీ మీరు చెప్పారు ఈ రాజ్యసభ సకల జనులకు సాక్షాత్గా ప్రకటించబడిన తర్వాత అంతమోసమని చెప్పారు. ఆ పనిని మీరు మాకు ఇచ్చారు. ఇదిగో నీకు సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద పెట్టబడింది. నువ్వు ఇష్టపడి ఆ పని చేస్తే నీకు జీతం దొరుకుతుంది, ఇష్టపడకపోయినాను బాధ్యత నీకు అప్పగించబడింది. పనివాడు జీతానికి పాత్రపడినాడు. మీరు మాకు ఇచ్చిన పనిని మేము నమ్మకం చేస్తున్నాం. మా సహాయం మీరే, పండుగ తట్టు మా కనులు ఇస్తున్నాం, మీకు విగ్రహం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకి జవాబు తెచ్చాను. ఇప్పుడు ఇచ్చిన సేవలను దర్శించిన ప్రభు నిశ్చితమైతే వచ్చే మంగళవారం మీద హాస్పిటల్కి వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చే 9వ తారీఖు గురువారం ఎన్ఎక్స్ నగర్లో ప్రేమహస్తం ఫౌండేషన్ ఆ పాస్టర్ గారు కూడా అడిగాడు, ఆయన పుట్టినరోజు అంట. చిత్రపతి మిమ్మల్ని గురువారం అసలు కలిసి కొరకు దాయించిన సహాయం చేయండి. ఇద్దరు జీవులు అసలు సహాయం చేయండి. మన పరమతల్లిని ప్రేమయు ప్రవీణ శ్రేష్ఠ కృపయు పరిశుద్ధాత్మల కన్యాన్ని సాహసం కూడిన మనకు తను ప్రేమించుకుని తన భక్తులకు ఈ దినాన సేవకులందరికీ, ఈ సంఘ కాపరికి ఇప్పుడు ఎప్పుడు చల్లకాలం తోడేందుకు తోడని సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ప్రతి చోటని సాక్షి
ప్రభువా నిన్నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయ ముదమారవసించునా హృదయ